స్వర్ణాంద స్వేచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పివి రైస్ స్కూల్ నుండి కొత్తగూడెం వరకు వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచి జనార్దన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ సురేష్ కుమార్ ఐఎస్ గారికి, జిల్లా పెట్రోల్ వెనక్కి వచ్చే బ్యానర్ కూడా వస్తుంది, అంతా నీట్గా వస్తాయి కదా. కాలుష్యానికి కారణమయ్యి అనారోగ్యమే కలుగుతుందా. అవగాహన ర్యాలీ జరుగుతా ఉంది. ఈ ర్యాలీలో ఈ వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలి. కాంటాక్ట్ కోండి సార్, కాంటాక్ట్ కోండి. ఇటు తెప్పిస్తారు. సార్ ఏం మాట్లాడారు ఇటు పెడతాం సీనా చిన్న పక్కన చిన్న వస్తారు. మెయిన్ సీజన్ 2 2020 పరీక్ష ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు
99.21%తో ఆల్ ఇండియా స్థాయిలో టాపర్స్ సాధించారని విద్యాసంస్థ చైర్మన్ ఏవి రామనాయుడు తెలిపారు. స్థానిక మంగముడ్డంకులో కాలేజీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏమి నమ్మారండి. రోజు రాత్రి జేఈ మెయిన్స్ 2024-25 ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ జేఈ మెయిన్స్ 2 సెషన్స్ లో జరిగింది. ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి. రెండో సెషన్ మార్క్స్ అది రాత్రి విడుదలైనాయి. ఈ 2 సెషన్స్ లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటేజ్ మరి పవర్ఫుల్ గా తీసుకుంటారు. మరి ఈ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కలవడం జరిగింది. వీరిలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లాగే కె లోకిరెడ్డి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి ఇంద్రసాయి 96.21, కె రఘుసారథి 96.09, బి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పై సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లాగే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోకిరెడ్డి 453వ ర్యాంకు, అట్లానే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు, ఎస్ ఇంద్రసేనారెడ్డి 1163వ ర్యాంకు, రిత్విక్ 1632వ ర్యాంకు, జి యూనివర్సిటీ 1870వ ర్యాంకు, కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699% ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీరందరికీ తెలుసు, వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థలో ఎక్కడో చదివించిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ వారు కూడా గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఐన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎక్కడ చేయాలి అనేది నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి రూపుకోవడం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వల్ల, అట్లాగే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అట్లానే డే బై డే, వీక్లీ, మంత్లీ, మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ ను క్లారిఫై చేయడం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వల్ల ఎవరైనా క్లాస్ లో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా ఫ్యాకల్టీ చేత వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది. అట్లాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం 2+1 ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. 2+1 ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 2 hours క్లాస్ తీసుకుంటే 1 hour స్టడీ అవర్, అంటే 3 hours కంటిన్యూ గా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండడం వల్ల
సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వల్ల మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా మరి స్టడీ క్లాసులు వేరే ఫ్యాకల్టీ ఉంటారు, స్టడీ అవర్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఐఐటి ఫ్యాకల్టీ అయినా మరి స్టడీ అవర్స్ లో కంపల్సరీగా ఉంది. మరి పిల్లల దగ్గర తీసి 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాము. మరి ఈ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాధర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళు ఉండే మరి లోపాలను పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని మూడిపోసి మరి 1-4 సార్లు వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి మా సీఎం సురేష్ గారు కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి. మరి అట్లానే కాంపిటేటివ్ ఉండడం కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక 4 years నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ 470కి 466 మార్క్స్ 9 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే 465 మార్క్స్ 25 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే బైపీసీలో కూడా 440కి 435 మార్క్స్ 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. అట్లానే సిఈసీలో కూడా 500కి 585 మార్క్స్ తోటి స్టేట్ టాపర్ గా నిలవడం, 2 మెంబర్స్ స్టేట్ టాపర్స్ గా నిలిచారు. అట్లానే సీనియర్ ఇంట్లో ఎన్సీసీలో కూడా 1000కి 991 మార్క్స్ ఒక 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు 3 మెంబర్స్ 991 తెచ్చుకున్న 3 మెంబర్స్ ఎన్సీసీ స్టూడెంట్స్, ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సంస్కృతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీని విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీ ఉండే నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నమ్మకాన్ని పొందు చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందం చేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది. అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థలని అభిమానించడం జరుగుతుంది. మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము వమ్ము చేయకుండా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థలని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు 99.21% నేను ఉత్తీర్ణులయ్యాను. నా తోటి విద్యార్థినులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రామారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అత్యుత్తమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసుకోకుండా మా కాలేజీలో కూడా మంచిగా కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ మోసుకోకుండా మా కాలేజీ వచ్చి జాయిన్ అవ్వమని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాయిలిత. నేను అద్దెకిలో ఉన్న హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి
కంప్లీట్ చేశాను. ఈ రోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్ కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్ లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరాధన టీవీ సౌజన్యంతో తేళ్ల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఒంగోలు జేఎంజీ చెట్టు నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఐజాక్ బాబు, విలియం కేరీ, భగవాన్ దాస్, డీజే అగస్టిన్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. వారు ఇమానుయల్ గారు ప్లీజ్ రండి. ఒంగోలు కార్పొరేషన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్, అదేవిధంగా రన్ ఫర్ జీసస్ జిల్లా కోఆర్డినేటర్. ఆరాధన టీవీ వారు 2012 నుండి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఒక ఒంగోలు పట్టణమే కాదు, ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 12 రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వహించడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తరువాత ఆ వార్తను చెప్పడానికి సమాధి వద్ద నుండి ఇదిగో యెరూషలేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చి సమాచారాన్ని అందజేశారు. కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుద్ధానపు వార్త ఉంది కనుక ఈ పునరుద్ధానపు వార్తను ప్రజలకు తెలియజేయటం అంటే యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధిని గెలిచి లేచాడని వార్తను తెలియజేయటమే ఈ పరుగులో ఉన్న ముఖ్య ఉద్దేశము. ఒంగోలు పట్టణంలో ఒంగోలు కోఆర్డినేటర్గా ఉన్న తేళ్ల ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలు పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఏకకంఠముతో ఐక్యతతో ఒంగోలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు పునరుద్ధరుడని ప్రకటిస్తూ ఉన్నాం. నా పేరు విలియం కేరీ, ఒంగోలు. ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడమే లక్ష్యంగా ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాదాపుగా 12 సంవత్సరాల నుండి మరి జరుపుతున్నాను. నేను మరి కోఆర్డినేటర్గా ఆరాధన టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అనేటువంటి బ్రదర్ దేవప్రియం వల్ల వారి యొక్క నాయకత్వంలో కార్యక్రమం
జరుగుతుంది. అందువల్ల వారి ఇచ్చినటువంటి ప్రోత్సాహం టిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ మరి మాస్టర్ గారు రెవరెండ్ డీజే ఆగస్టిన్ గారు, మరి సెక్రటరీ డీజే ఆశీర్వాదం గారు, ట్రెజరర్ సత్యకుమారి జ్ఞానేశ్వరి గారి యొక్క సహకారం కూడా ఇందులో ఉంది. మరి ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి మరి నాయకులు, సంఘ కాపర్లు, మరి చిన్న బిడ్డలు, స్త్రీలు, పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది కేవలం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడమే లక్ష్యంగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది చేపడుతున్నాం. దీంతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒంగోలు పట్టణ ప్రజలకు యేసు పునరుత్థానుడై ఉన్నాడు అని తెలియజేయడం కొరకే ఈ కార్యక్రమం కేరళ ఇమ్మానుయేల్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు పునరుత్థానుడై ఉన్నాడు, తిరిగి రానై ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా నిజరక్షకుడిగా ఆయన తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాల్గొన్న ప్రతి సంఘ సభ్యులకి మరి కోఆర్డినేటర్ తరఫుగా మేము వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా పోరాటం చేసే బదులు దేశ యువత కోసం పోరాటం చేయాలని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా అందరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అసత్య ఆరోపణలతో ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో వారిపైన ఛార్జ్షీట్ వేశారో మరి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయటం చాలా ఆశ్చర్యకరంగానూ చాలా విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే 11 సంవత్సరాల క్రితం విపరీతమైన హామీలు ఇచ్చి అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, ఈ దేశ రూపురేఖలు మారుస్తామని చెప్పి అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు దాకా అవి అమలు చేయకపోగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్తో, రోజుకొక పక్కదారి పట్టే విషయాలతో ఈ దేశాన్ని విభజించి పాలిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇవ్వమనో, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించమనో, లేదంటే రోజు రోజుకి ఈ దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలని అరికట్టమన్నో రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాల్సిన ఈ భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు ఏవైతే ఉన్నారో ఈరోజు చాలా ఆశ్చర్యంగా గత 11 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిత్యం పాటుపడుతూ నిత్యం పోరాడుతూ ఈ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయమని చెప్పి రోడ్ల మీదకి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇకపోతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని 11 సంవత్సరాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పోలవరం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం రోజుకు స్టాండ్ తీసుకుంటుంది. వీటిపైన మాట్లాడింది ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, ఈ రాష్ట్రంలో బీజేపీకి యువమోర్చా కార్యకర్తలు కానివ్వండి. ఇటువంటి అంశాలని పక్కదారి పట్టించి రాహుల్ గాంధీ గారిను, సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేదని చెప్పి ఇంకోసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏవైతే రోజుకో కొత్త విషయాల్ని, కొత్త ఎలిగేషన్స్ చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని మీరు పక్కదారి పట్టడానికి ప్రయత్నిస్తూ పోతే ఏ రోజుకైనా మీకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా ఇటువంటి రాజకీయాలు మానుకొని పద్ధతిగా ప్రజల పక్షం నిలబడాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇంకోసారి హెచ్చరిస్తుంది.